లెప్టోస్పైరోసిస్ అనే వ్యాధి ఇది ఒక విషజ్వరం లాంటిది. మన బాడీలోకి కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా లెప్టోస్పైరా అనే విషకీటకం ఎంటర్ అవ్వడం వల్ల ఈ వ్యాధి ప్రాప్తిస్తుంది. ఇది ఈ మధ్య బాగా పెరుగుతున్న జ్వరం. దీని డిశ్చార్జ్ జాగ్రత్తల గురించి మనం తెలుసుకుందాం. చాలా మందికి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కూడా ఇంకా ఆకలి పెరగకపోవడం, వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉండడం, పొట్ట నొప్పి ఉండడం, పొట్ట ఉబ్బరంగా ఉండడం చెప్తా ఉంటారు. దీనికి ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ లక్షణాలు అనేవి 2 నుంచి 3 వారాలకు కానీ అందరికీ తగ్గవు. ఇంకొంతమందికి ఇంటికి వెళ్ళాక మళ్ళీ లైట్ ఫీవర్, లో గ్రేడ్ ఫీవర్ అంటే 99, 100 టెంపరేచర్ వస్తూ ఉంటాయి. దానికి కూడా ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. 102, 103 టెంపరేచర్ వస్తేనే మనం వెంటనే అప్రమత్తం అవ్వాలి. ఇంకొకటి కంప్లీట్ కోర్స్. దీనికి ఎందుకంటే యాంటీబయాటిక్ కోర్స్ అనేది 7 నుంచి 10 రోజులు ఉంటుంది. కంప్లీట్ కోర్స్ విత్ సపోర్టివ్ మెడికేషన్ నేను ఏదైతే ప్రిస్క్రైబ్ చేశానో అవన్నీ కంప్లీట్ గా వాడాలి. ఏది స్కిప్ చేయకూడదు. ఫుడ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి, సాధ్యమైనంత వరకు ఫ్రూట్స్ తినాలి. ఇంకొకటి నేను ఇందాక చెప్పినట్టు చాలా మందికి రుచి గాని తినబుద్ధి కాకపోవడం అనేది చాలా కామన్ సిమ్టమ్. సో వాళ్ళకి ఏమి తినబుద్ధి అవుతుందో అది పెట్టినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. డిశ్చార్జ్ అయిన తర్వాత 2 వీక్స్ వరకు కంటిన్యూస్ ఓపీలో ఫాలోఅప్ లో ఉండాలి. యూరిన్ లో మంట, నడువు నొప్పి లాంటివి ఏమన్నా వచ్చినా ఇమీడియట్ గా ఓపీడీకి వచ్చేయాలి. ఈ ఫీవర్ వల్ల ఎటువంటి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఉండవు.